ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇందులో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, 1 టీచర్స్ ఎమ్మెల్సీ. కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలకు సంబంధించి 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి ఈస్ట్ వెస్ట్ ఈ జిల్లాలకు సంబంధించి 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 1 టీచర్స్ ఎమ్మెల్సీ. సో వీళ్ళకి సంబంధించిన అభ్యర్థుల్ని కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. అయితే ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిన ఈ సందర్భంలో ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి అన్న మాట ఎక్కడా వాడలేదు. సో మరి వాడకపోయినా కూడా నిరుద్యోగులు అందరూ టీడీపీకే సపోర్ట్గా ఉన్నారు అని కూటమి ప్రభుత్వం చాలా దృఢంగా నమ్ముతుంది. అటు చూస్తే వైసీపీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు, అసలు పెడుతుందో లేదో కూడా తెలియదు. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఇటుపక్క ఎవరికి ఓటేస్తారు చూడాలి. నాకు నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా చంద్రబాబే కావాలి అనుకుంటున్నారా, లేదు వేరే ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారా అనేది చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ ఫిబ్రవరి 27న ఎలక్షన్ అనుకుంటా. థ్యాంక్ యూ.